రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి ప్రస్తుతానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఒకవైపు హైడ్రా పేదల ఇండ్లు కూలగొడుతూ హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బంధువులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వీళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లపై కావచ్చు ఎట్లాంటి హైడ్రా ప్రభావం లేదు. పైగా అక్రమంగా వాళ్ళ సంపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది అనేటువంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దాని మీద మనం మాట్లాడుకుందాం. రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను అంతా కూడా తవ్వేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు యొక్క సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్. పక్కన మనకు వీడియో అన్ని కూడా ప్లే అవుతుంటాయి. జనం టీవీలో చూడొచ్చు. మనం అక్కడ అక్రమ మైనింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటిది చూడొచ్చు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు అనుమయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టడంపై హరీష్ రావు కూడా తీవ్రంగా మండిపాడుతున్నాడు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు వాళ్ళ బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి దోచుకుంటున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అట్లాగే నిబంధనలకు తూట్లు పడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే దందా చేస్తుంటే ప్రశ్నించాల్సినటువంటి, చర్యలు తీసుకోవాల్సినటువంటి రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండి అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటూ హరీష్ రావు మండిపడ్డారు. అట్లాగే రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలుస్తూ అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తుంటే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే సక్రమ వ్యాపారం అవుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అల్లుడు అనుమయులు మంత్రి పొంగులేటి గారి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వీడియోలను, వివరాలను మీడియా సాక్షిగా ఆయన విడుదల చేసిండు. మన పక్కన కూడా అవి వీడియోలన్నీ కూడా ప్లే అవుతుంటాయి. అయినప్పటికీ గలీజ్ మైనింగ్ దందా కనిపించకపోతే చెప్పండి, స్వయంగా నేనే వచ్చి చూపిస్తాను అని హరీష్ రావు అనే సవాల్ విస్తున్నారు. అక్కడే నిజాలు నిగ్గు తెలుసుకుందామని కూడా చెప్తా ఉన్నాడు. ఒకవైపు అట్లా ఉంటే, ఇంకొక వైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు అయినటువంటి బట్టి మల్లు రవికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య, ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఒకవైపు నడుస్తూ ఉంది. ఒకవైపు అయినోళ్లకు కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారు, మరొక వైపు నిరుపేదల ఇండ్లు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వదిన 8 కోట్ల విలువ చేసే భూమి దారాదత్తం చేసిందట ప్రభుత్వం. కేఫ్ బహార్ పరిధిలో ఎంపీ మల్లు రవి భార్య మల్లు రాజా బన్సీదేవికి 8 కోట్ల రూపాయల విలువైన 233 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు బుల్డోజర్లను పెట్టి ఇటు ఖమ్మంలో, అటు హైదరాబాద్లో సామాన్య పేద ప్రజల యొక్క ఉండేందుకు ఉంటున్నటువంటి నివాస కేంద్రాలైనటువంటి వాటి మీద కూడా చెప్పా చేయకుండా ఇష్టారాజ్యంగా బుల్డోజర్లను పెట్టి కూల్చేస్తున్నారు. ఒకవైపు పేదల వాళ్లకు నిలువ నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా అన్యాయంగా వాళ్ళ ఇళ్లను కూలగొడితే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియలేనటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళకు ఆహారం కూడా సప్లై చేయాల్సినటువంటి ప్రభుత్వం సామరస్యంగా పక్కకు తప్పుకుంటుంది. ఒకవైపు ఇష్టారీతిన వాళ్ళ బంధువులకు పెద్ద ఎత్తున భూములు, వందలు వేలు కొల్లగొట్టే భూములను అప్పనంగా అప్పజెప్తుంది. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటాడో చూడాల్సిందే.